మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక కంటి రెప్పపాటులో భూమి అంతటా ఉన్న లక్షలాది మంది అదృశ్యమైపోయారంటే ఎలా? ఐరోపా ఉత్తర ప్రాంతం నుంచి ఆఫ్రికాలోని కొంత భాగం నుంచి ఒక పెద్ద దేశాల సంకీర్ణం ఏర్పడి ఇజ్రాయెల్ మీద దాడెత్తడానికి ప్రయత్నిస్తే ఎలా? భారీ గ్రహశకలం అంతరిక్షం నుంచి కిందపడి భూమిని ఢీకొంటే ఎలా ఉంటుంది? ఈ సంఘటనలన్నీ బైబిల్ ప్రకారం భవిష్యత్తులో జరుగుతాయని మీకు తెలుసా? నేడు గ్రీక్, హీబ్రూ భాషలు తెలిసిన వాటి మధ్య 157 పుస్తకాలు రాసిన 3 బైబిల్ పండితులు మన అతిథులుగా ఉన్నారు. వారు డాక్టర్ మార్క్ హిచ్కాక్, డాక్టర్ ర్యాన్ రోడ్స్ మరియు జెఫ్ కిన్లే. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పోల్స్లో 10 మంది అమెరికన్లలో 4 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నారని తెలిసింది. అయితే ఇంకా వారు ఎవాంజలికల్ క్రైస్తవుల్లో 70% మంది క్రీస్తు తమ జీవిత కాలంలో తిరిగి రాగలరని నమ్ముతున్నారని కనుగొనడం జరిగినది. ఈ విషయాల గురించి బైబిల్ ఎక్కడ చెబుతోంది? ఈరోజు మీ జాన్ యాంకర్బర్గ్ షో యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్లో మీరు కనుగొంటారు. మా కార్యక్రమానికి స్వాగతం. నాకు 3 అద్భుతమైన అతిథులున్నారు. వారు అద్భుతమైన బైబిల్ పండితులు. ఈ 3 మధ్య వారు 157 పుస్తకాలు రాశారు. అవి కేవలం సాధారణ చిన్న పుస్తకాలు మాత్రమే కాదు, మరియు హీబ్రూ భాషలతో వ్యవహరించే పెద్ద పుస్తకాలవి. వారందరూ మాస్టర్లే, వాళ్ళు PhDలు చేశారు. సమస్య ఏంటంటే ఈరోజు మనం చెప్పబోయేది మీలో కొందరెన్నడూ వినలేదు. మీలో చాలామందికి ఇది ఎప్పుడు ఎందుకు చెప్పబడలేదనేది మేము అర్థం చేసుకున్నాం. మనం ఎత్తబడుట గురించి మాట్లాడబోతున్నాం, మరియు క్రీస్తు 2వ రాకడ గురించి మాట్లాడబోతున్నాం, మరియు ఆర్మగిద్దాన్ గురించి మాట్లాడబోతున్నాం, మరియు సహస్రాబ్ది రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. ఆ పదాల అర్థం ఏమిటి, దాని గురించి వివరించండి. అయితే మన దేశంలో 40% కంటే ఎక్కువ మంది అమెరికన్లు మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని మీకు తెలుసా? యేసుక్రీస్తు చనిపోయే ముందు తిరిగి వస్తాడని నమ్మే కొంతమంది ప్రజలు ఉన్నారని మీరు గ్రహించారా? ఇక్కడ దీనిని ఫ్యూరీ రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది, మనం కాదు. మరియు ఈ రోజు నేను గత వారం మనం తప్పిపోయిన ఒక పద్యానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. అది అద్భుతమైన వాగ్దానం, ఇది శుభవార్త. కాబట్టి మీరు వినాలని కోరుకుంటున్నాను. ఇది యేసుక్రీస్తు నుండి వచ్చిన మాటలంటున్నా. మరియు మార్క్, నేను వాటిని నిర్వచించని మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ మొదట వాటిని చదవండి. మరియు ఇది మీరందరూ బహుశా చర్చిలో ఎప్పుడైనా చదివిన ఒక భాగం అంటాను. ఇక్కడ యేసు చెప్తున్నది ఏంటంటే, రోమీయులు గుర్తించారా అని నేను అడుగుతున్నాను. యోహాను 14:1-3 యేసు మీ హృదయాలు కలత చెందకండి అని అన్నారు. మీలో చాలామంది ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు, ఇబ్బంది కూడా పడుతున్నారంటున్నా. యేసు ఏం చెబుతున్నాడో ఇక్కడ మీరందరూ వినండి. మీ హృదయం కలత చెందకండి అని ఆయన ఎందుకు చెబుతాడు? అతను మీరు దేవుణ్ణి నమ్ముతారు, మీలో చాలామంది నమ్ముతారు, మీరు కూడా నమ్ముతారు, చాలామంది నమ్ముతారంటున్నా. అప్పుడు యేసు ఇలా అంటాడు, నా ఇంట్లో చాలా భవనాలున్నాయి అని మీరు విశ్వసిస్తే ఈ భాగం మొత్తం ఇల్లు ఉన్న చోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులను ఎప్పుడూ నేను ఒకటి అడుగుతాను, బోస్టన్ గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఇల్లు ఎక్కడ ఉండేది? అది స్వర్గం. ఆ ఇల్లు స్వర్గంలో ఉంది. ఆయన ఇలా అంటున్నాడు, నా ఇంట్లో చాలా భవనాలున్నాయి, లేదా వివిధ సంస్కరణలు, నివాస స్థలాలు. అలా కాకపోతే నేను మీకు చెప్పేవాడిని, నేను వెళుతున్నాను. ఇప్పుడు ఈ మాటలు వినండి, నేను వెళుతున్నాను అని యేసు అనడము జరిగినది. మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చెయ్యడానికి క్రీస్తును విశ్వసించేవారైతే నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చెయ్యడానికి వెళుతున్నాను అన్నాడు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఇది వినుము, నేను ఎక్కడి నుండి అక్కడ మీరుండునట్లు నేను మరల వచ్చి మిమ్మును నా యొద్దకు చేర్చుకొందునని యేసు చెప్పుచున్నాడు. అది నిజంగా ఎంతో అద్భుతమైన మాటలు. మార్క్, దీని లోపలికి నడపండి. దీని అర్థం, తండ్రి ఇల్లు స్వర్గమో. యేసు వచ్చి తనను విశ్వసించేవారిని ఏదో ఒక రోజు తీసుకువెళ్లబోయే ప్రదేశము ఇది. మరియు ఈ భాగంలో మనకు ఒక స్థానం ఉంది, అది స్వర్గం, తండ్రి ఇల్లు.
మనం ఇక్కడ ఒక వాగ్దానం కూడా ఉంది. అతడు ఇలా అంటాడు, నేను వచ్చి నిన్ను నా వద్దకు తీసుకువెళ్ళబోతున్నాను. కానీ మరి ముఖ్యంగా మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ఇలా అంటాడు, నేను వస్తాను, నేను నిన్ను నా దగ్గరకు తీసుకువెళ్తాను. కాబట్టి యేసు తన అనుచరులకు వాగ్దానం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన వచ్చి మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి బయటకు తీసుకువెళ్ళబోయే సమయం ఉందని, మరియు ఆయన తండ్రి ఇంట్లో స్వర్గంలో ఉన్న చోటికి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడని. ఈరోజు ప్రపంచంలో దేవుని ప్రజలుగా మనం జీవిస్తున్న ఆశ అదే. ఈరోజు మన ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడని, ఆందోళన చెందని మరియు తినే జీవితము గడపడానికి ఇది ఒక కారణం. అవును, దీనిపై లేఖనాలు ఎంత స్థిరంగా ఉన్నాయో గమనించండి జాన్. యోహాను 1 తెస్సలోనికయలు 4లో మీరు యేసుతో ఉండుటకు పట్టుబడతారు అని చెప్పబడింది యేసు అనుచరులతో. 1 తెస్సలోనికయలు 1:9-10లో నేను మిమ్మల్ని లాక్కుందును అని చెప్పబడింది. ప్రతి సందర్భంలో క్రీస్తు చర్య తీసుకుంటాడు, వారు ఆయనతో అక్కడ ఉన్నారు అని చెప్పబడింది. గాలిలో ఈ సౌకర్యం చాలా ముఖ్యం. యేసు మీ హృదయాలు కలత చెందకండి అని అన్నాడు. 1 తెస్సలోనికయులకు 4:18 ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ రోజు ప్రజలకు ప్రోత్సాహం అవసరం. అవును, నా ఉద్దేశం ప్రజలు మీలో కొందరు యేసు తిరిగి వస్తాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? అయితే ఈ భాగంలో ఆయన ఇలా అన్నాడు, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అంగీకరిస్తాను, మీరు విశ్వాసులైతే. పాత నిబంధనలో మొదటి రాకడలో అక్షరాల నెరవేర్చబడిన 100కి పైగా ప్రవచనాలు ఉన్నాయని మీకు తెలుసా? 100కి పైగా అక్షరాల. కన్యకు జన్మించారు, బెత్లెహేంలో జన్మించారు, అబ్రహాం వంశం, దావీదు వంశం. నా ఉద్దేశం మనం ముందుకు సాగొచ్చు. రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు కూడా అంతే అక్షరార్థంగా ఉంటాయి. భవిష్యత్తులో దేవుడు ఒక ప్రవచనాన్ని ఎలా నెరవేరుస్తాడో మీరు అర్థం చేసుకోవాలంటే గతంలో ఆయన ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడో చూడండి. అవును, ఇప్పుడు మార్క్ మీరు ర్యాప్చర్లో మనం ఇంకా విశ్వసించగలమా అని రాశారు. నిజంగా అది అద్భుతమైన పుస్తకం అని అంటాను. ప్రాథమికంగా మనం మాట్లాడుతున్న అన్ని లేఖన భాగాలు మరియు మరిన్ని నిబంధనలను నిర్వచించడం, మరియు నేను చెప్తున్నా మీరు మంచి పుస్తకం రాశారు. అయితే ఇక్కడ మరొక మంచి పుస్తకం జెఫ్ రాశారు, ది ఎండ్ ఆఫ్ అమెరికా. దీని అర్థం ఏమిటో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. ఇది జరగబోతోందా లేదా జరుగుతోందా? ఈ విషయాల గురించి బైబిల్ ఏం చెబుతుంది, ఈ విషయాల గురించి బైబిల్ ఎలా చెప్తుంది, అమెరికాలో ఏం జరుగుతోందనే దాని గురించి మీకు అన్ని గణాంకాలు ఉన్నాయంటున్నాను. మరియు రాన్ మధ్య ప్రాచుర్యంలో మనకు సమస్యలు ఉన్నాయని మనందరికీ బాగా తెలుసు. మరియు మీరన్నారు రిజ్లింగ్ గురించి బైబిల్ వాస్తవానికి మాట్లాడే దేశాలు రష్యా, ఇరాన్, ఇంకా అమేజింగ్ ఎండ్ టైమ్స్ మిలిటరీ కూటమి కమింగ్ ఎగ్నెస్ట్ ఇజ్రాయెల్ గురించి ఒక పుస్తకం రాశారు. ఇది ఏబీసీ, ఎన్బీసీ, సిబిఎన్ ఫ్యాక్స్ స్టేషన్ల వార్తలను వినడం లాంటిది. ఎందుకంటే 2600 సంవత్సరాలకి ఎజికీల్ మాట్లాడిన దేశాల మధ్య మీరు గొడవ పడ్డారు. ఇప్పుడు నేను మీ వద్దకు తిరిగి రావాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి ప్రజలు గందరగోళానికి గురి కావడం నాకు అసలు ఇష్టం లేదు. చర్చి ఎత్తబడ్డం గురించి మాట్లాడేటప్పుడు యేసు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకుంటానని చెబుతాడు. పౌలు అతను స్వర్గం నుండి వస్తున్నాడని, అతను గాలిలో ఆగిపోతాడని చెప్పాడు. అతను చెప్పబోతున్నాడు, ఇక్కడికి రండి అని ఆయన అన్నాడు. మరియు గతంలో మరణించిన క్రైస్తవులు వారు సమాధుల్లో ఉన్నారు, వారి సమాధుల నుండి బయటికి వస్తారు. కాబట్టి సమాధులు అలా తెరుచుకుంటాయి, మరియు అవి సముద్రంలోకి పోయాయా లేదా అవి వేరే విధంగా అణువు చెయ్యబడ్డాయి. వాస్తవం ఏంటంటే దేవుడు వాటిని తిరిగి ఒక చోట చేర్చి వారికి కొత్త శరీరాలను ఇవ్వబోతున్నాడు అంట. మరియు వారు మొదట మేల్కొనడం ప్రారంభిస్తారు. క్రీస్తులో చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆపై మిగిలి ఉన్న మనం, భూమిపై ఉన్న క్రైస్తవులందరూ కూడా అన్ని విధాలుగా మిగిలి ఉన్నవారు, ఇంతకుముందు మరణించిన వారిలో క్రైస్తవ యుగంలో ఉన్న వారిలో చేరబోతున్నాం. మరియు మనం గాలిలో యేసును కలవబోతున్నాం. ఆయన మనల్ని స్వర్గానికి తీసుకువెళతాడు. మనకు రెండవ రాకడ కూడా ఉంది, ఎత్తబడుట. మరియు రెండవ రాకడ 2 వేరు సంఘటనలు, ఇంకా అవి ఒకే సమయంలో ఒకటి అని మీరు ఎలా చెప్తారు? సరే, యేసు రెండవ రాకడకు 2 దశలు ఉన్నాయి. యేసు మొదటి రాకడ ఇది వివిధ దశల్లో జరిగింది. అక్కడ ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆపై 3 రోజుల తరువాత పునరుత్థానం, ఆ తరువాత ఆయన స్వర్గానికి ఆరోహణ. కాబట్టి క్రీస్తు మొదటి రాకకు దశలు ఉండేవి. క్రీస్తు రెండవ రాకడ 2 దశల్లో జరుగుతుంది. ప్రభువు వచ్చినప్పుడు మరియు మనం ఆయనను గాలిలో కలిసినప్పుడు మనం ఎత్తబడడం దశ అని పిలుస్తాము. ఆయన తిరిగి భూమికి రారు, కానీ తిరిగి వచ్చినప్పుడు జకర్యా 14 ప్రకారం ఆయన తిరిగి భూమికి వస్తున్నాడు. రప్చర్ దశలో అతను తన సాధువుల కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చి మనలను స్వర్గానికి తనతో ఉండటానికి తండ్రి ఇంటికి తీసుకెళ్లబోతున్నాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు అతను తన సాధువులతో వస్తారు. మేము అతనితో ఈ భూమికి తిరిగి వస్తాము.
కాబట్టి ఇక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని రకాల సరిదిద్దలేని తేడాలు. మీరు కోరుకుంటే ఇక్కడ ఎత్తబడటం మరియు తిరిగి రావడం మధ్య ఇవి మనం రెండవ రాకడ అని పిలిచే ఒక సంఘటన యొక్క రెండు విభిన్న దశల అని నమ్మడానికి కారణమవుతాయి. కానీ మేము 2 సెకండ్ల రాకడను నమ్మం. ఆ రెండవ రాకడకు 2 దశలు ఉంటాయని మేము నమ్ముతున్నాము. 1 తెస్సలోనికీయులకు 1:9-10 గురించి మాట్లాడడానికి ఈ ఒక వేదాంత పదం అని ఒక పదం గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే ఎమినెన్స్ అని. మరియు మేము ఆ పదాన్ని నిర్వచించబోతున్నాం, కానీ ఇక్కడ నేరుగా ఇంగ్లీష్ నుంచి 1 తెస్సలోనికీయులకు 1:9-10 పౌలు తెస్సలోనికీయులోని క్రైస్తవులకు ఈ విధంగా చెప్పాడు: జీవము గల సత్యదేవుని సేవ చేయుటకును ఇంకా పరలోకము నుండి ఆయన మృతుల్లో నుండి లేపిన కుమారుని కొరకు, అనగా రాబోయే ఉగ్రత నుండి మనల్ని విడిపించుచున్న యేసు కొరకు కనిపెట్టుకొనుటకును మీరు విగ్రహముల నుండి దేవుని వైపుకు తిరిగారు. మనలో చాలామంది క్రైస్తవులు మేము ఈ తెస్సలోనికీ ప్రజలతో ఒకే పడవలో ఉన్నాం. వాస్తవం ఏమిటి అంటే ఇక్కడ యేసు తిరిగి వస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. ఈ పదాలకు అసలు అర్థం ఏమిటి? మార్క్ చెప్పండి, ఏమిటి? వేచి ఉండండి అనే పదం గ్రీకు భాషలో వర్తమాన కాలంలో ఉంది. అంటే మనం ఎల్లప్పుడూ వేచి ఉండాలి. ఇది మనం ఎప్పుడూ ఎదురు చూసే విషయం. మరో మాటలో చెప్పాలంటే ఇది ఏ సమయంలోనైనా జరగవచ్చు. మరియు పదం కూడా మీరు దానిని అక్కడ కూడా వేచి ఉండండి అని అనువదించవచ్చు. ఆయన కోసం ఎదురు చూచుచున్నాం, అది ఎప్పుడైనా జరగచ్చు అనే ఆలోచన. మరియు వారు వచ్చే వరకు మీరు వేచి ఉన్నారు కాబట్టి యేసు రాక ఏ సమయంలోనైనా జరగచ్చు అనే ఆలోచనను ఇది వ్యక్తపరుస్తూ ఉంది. దీన్నే మనం ఎమినెన్సీ అంటాం. సరైనది. వాస్తవానికి ఇక్కడ రెండవ రాకడ మరియు ఎత్తబడటం మధ్య వ్యత్యాసం ఉంది. ఎత్తబడటం అనేది సంకేతరహిత సంఘటన. అది జరగడానికి ముందు ఏమీ జరగదు. రెండవ రాకడకు ముందు 7 సంవత్సరాల సంకేతాలు ఉంటాయి. అవును జాన్, ఈ సన్నిహిత సిద్ధాంతం కొత్త నిబంధన అంతటా బోధించబడుతుంది. క్రీస్తు తిరిగి వస్తాడని ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రారంభ చర్చల గురించి మాట్లాడే కొన్ని 2 డజన్ల భాగాలు ఉన్నాయి. మన రక్షకుడు పరలోకం నుండి వస్తాడని మనం ఎదురు చూస్తున్నాము. అది ఆశీర్వదించబడిన నిరీక్షణ. కాబట్టి కొత్త నిబంధన అంతటా మీకు ఈ నిరీక్షణ స్ఫూర్తి ఉంది. కొన్నిసార్లు ప్రజలు సరే బైబిల్లో ఈ ఆలోచన మీకు ఎక్కడ దొరుకుతుందని చెప్తారు. ఇదంతా కొత్త నిబంధన అంతటా ఉంది. కాబట్టి మనం ప్రారంభ చర్చను చూసినప్పుడు ఆమె నిజంగా అవివాహ రోజు కోసం ఎదురు చూస్తున్న, ఆతృతగా ఎదురు చూస్తున్న వధువు అని. అవును, ఏటి రాబర్ట్సన్ గ్రీక్ పండితుడు ఈ వేచి ఉండడం ఇది రాబోయే వ్యక్తి కోసం వేచి ఉండడం లాంటిది. అందువల్ల వారు అక్కడికి చేరుకునే వరకు మీరు అక్కడే ఉన్నారు. ఇది ఎవరి కోసం వేచి ఉండడానికి అని అడుగుతున్నా. వేచి ఉండడానికి నిరంతర చర్య అనే ఆలోచనను ఇస్తుంది. క్రైస్తవులుగా మనం యేసు ఇప్పుడే రాగలడని గ్రహించాలి. మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన అప్పుడు రావచ్చు. మన రోజుల్లో ఎప్పుడైనా యేసు మనల్ని ఆశ్చర్యపరుస్తాడని, ఆయన వెంటనే వస్తాడని మనం ఆశించవచ్చు ఎంతగానో. ఇది మన జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఆశ మాత్రమే కాదు. వాస్తవం ఏంటంటే ఏ క్షణంలోనైనా యేసు తిరిగి వస్తాడని మీరు ఆశిస్తే గనుక ఆయన చూపించినప్పుడు మీరు పాపం చెయ్యాలని అనుకోవడం లేదు. అది రెండవ రాకడ మరియు ఎత్తబడ్డం మధ్య మరొక వ్యత్యాసం. క్రీస్తు మరియు ప్రకటన అధ్యాయం ప్రకారం రెండవ రాకడకు ముందు ఆ సమయానికి దారితీసే అనేక సంకేతాలు ఉన్నాయి. కానీ ఎత్తబడుట అనేది సంకేతం లేని సంఘటన. ఎత్తబడుటకు దారితీసిన సంకేతాలు లేవు. అవును, అది నిజమే. మనం సన్నిహితం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. మనం స్పష్టంగా ఉండాలి. సన్నిహితం అనే పదానికి తక్షణమే అని అర్థం కాదు. నిజమే. ఇది ఏ క్షణంలోనైనా జరగవచ్చనే అర్థం. ఇది తక్షణం కావచ్చు, త్వరలో కావచ్చు, లేదా ఇప్పటి నుండి కొన్ని సంవత్సరాలు కావచ్చు. కాబట్టి రాప్చర్ జరగడానికి ముందు ఏమీ జరగాల్సిన అవసరం లేదని దీని అర్థం. కాబట్టి ఏది ఏ క్షణంలోనైనా జరగగల సంఘటన. ఆయనకు కూడా ఈ పదం ఉంది. మరియు మనం స్వర్గం నుండి రాబోతున్న దేవుని కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాం. మరియు ఆయన మనలను రాబోయే కోపం నుండి విడిపించబోతున్నాడు. తెస్సలోనిక ప్రజలు, క్రైస్తవులు రాబోయే ఈ కోపం గురించి మీకు తెలుసా? ఆ కోపం రాకముందే ఆయన మనల్ని తీసుకెళ్లి పెడతాడా, లేదా మనం దాని గుండా వెళుతున్నామా, లేదా అది ఎక్కడో అక్కడ ఉండబోతోందా, మనం దానిలో కొంత భాగాన్ని అనుభవించబోతున్నామా? దీని అర్థం ఏమిటి? దీని గురించి వివరించండి. ఈ రాబోయే కోపం నుండి ఆయన మనలను రక్షిస్తాడని అది చెబుతుంది. కాబట్టి మొత్తం 7 సంవత్సరాల శ్రమకాలం దేవుని కోపం యొక్క సమయం. కాబట్టి ఆ కోప సమయం నుండి మనలను దూరంగా ఉంచడానికి ఆయనకు ఉన్న ఏకైక మార్గం అది రాకముందే మనలను విడిపించడమే.
విశ్వాసులుగా మనం దేవుని కోపాన్ని ఎలా అనుభవించడమని చెప్పే అనేక వచనాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఖండించుట లేదు అని రోమా 8:1 చెబుతుంది. యేసు మన కోసం సిలువపై మరణించినప్పుడు దేవుడు మన పాపాలన్నిటినీ యేసుపై వేశాడు మరియు ఆయన తన కోపం మొత్తాన్ని మనకు రావాల్సిన యేసుపై కురిపించాడు మరియు ఆ కారణంగా దేవుడు సంతృప్తి చెందాడు. ఇప్పుడు మనం భవిష్యత్తులో నరకంలో దేవుని కోపాన్ని అనుభవించము, కానీ రాబోయే ప్రతిక్రియ కాలం యొక్క కోపాన్ని కూడా అనుభవించము. ఇప్పుడు చర్చి ప్రతిక్రియల ద్వారా వెళుతుందని వాదించడానికి ప్రయత్నించేవాళ్ళు కొందరున్నారు మరియు వారు ప్రతిక్రియ ద్వారా చర్చి ఉంచబడుతుందని చెబుతారు. కానీ మీరు బైబిల్ వాస్తవాలను చూసినప్పుడు అది దానికి మద్దతివ్వదు. ఉదాహరణకి దానియేలు నుండి మనకు తెలుసు, పాకులాడే పరిశుద్ధులను హింసిస్తాడు మరియు జయిస్తాడు. సామూహికంగా చనిపోయే అమరవీరుల గురించి మనం ప్రకటన పుస్తకంలో చదువుతాం. అది చాలా అరుదుగా ఉంచబడుతుంది. వారు వాస్తవాల వ్యవధి నుండి తీసివేయబడతారని లేఖనాలు సూచిస్తున్నాయి. ప్రకటన 3:10 దాన్ని బలపరుస్తుంది. ఇక్కడ చర్చి మొత్తం ప్రపంచం మీద రాబోతున్న పరీక్ష గంట నుంచి దూరంగా ఉంచబడుతుంది అని వాగ్దానం చేయబడింది. కాబట్టి ప్రతిక్రియ యొక్క మొత్తం ఆలోచన ఇక్కడ దేవుడు భూగ్రహం మీద తన కోపాన్ని చూపిస్తాడు. చర్చి దాని నుండి మినహాయించబడుతుంది. ఆ పరీక్షా సమయం నుండి ఆమె రక్షించబడుతుంది. అవును, కింగ్ జేమ్స్ దాన్ని వర్తమాన కాలంగా అనువదించి గ్రీక్ పండితులు చెబుతున్నారు. ఇది గతకాలం రాబోయే కోపం నుండి మమ్మల్ని విడిపించిన యేసు కూడా, కానీ ఇది ప్రస్తుత కాలంలో ఒక భాగం. సందర్భం వేరే విధంగా సూచించకపోతే గనుక అది నిరంతర చర్యను సూచిస్తుంది మరియు దాన్ని సూచించడానికి అనువదించాలి. ఇది ఇలా ఉండాలి. క్రీస్తు ఇప్పటికే మనకు నిరంతర వస్తువుగా, ఇంకా ఆయన భవిష్యత్తు కోపం నుండి విముక్తినిచ్చాడు. ఇది క్రైస్తవులకు హామీ. మీరు ఆ విషయానికి వెళ్ళడం లేదు, అది నాకు ఇష్టం. అవును, ఆ విషయం అంటే నేను వెళ్ళడం లేదు, అది నాకు ఇష్టం అంటున్నాను. మరియు జార్జ్ మిల్లింగ్ మాట్లాడుతూ డెలివరీ అనే ఒక శక్తివంతమైన శక్తి చర్య ద్వారా విముక్తిని సూచిస్తుంది. ఆపై అతను ఎత్తబడడం గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది శక్తివంతమైన చర్య అవుతుంది అంటున్నా. మీరు స్వర్గం నుండి వచ్చిన దేవుని కుమారుడైన యేసు గురించి ఆలోచించినప్పుడు ఆయన మనల్ని ఎత్తి కొట్టడానికి వస్తాడు మరియు మరణించిన సమాధుల్లో ఉన్న వారందరినీ, గతంలో క్రైస్తవులుగా ఉన్న వారందరినీ ఆయన తీసుకుపోతున్నాడు. ఆపై అతను భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరి క్రైస్తవునిగా తీసుకోబోతున్నాడు మరియు అకస్మాత్తుగా ఆయన మనందరినీ తీసుకుని మనందరినీ స్వర్గానికి లాక్కున్నాడు. మరియు మనం ఇప్పటికే చూసినట్లుగా ఇది 1 సెకను కంటే తక్కువ కంటి రెప్పపాటులో ఉంటుంది. ఆ బిడ్డను బయటకు తీయడానికి ఇది ఒక శక్తివంతమైన చర్య అని పాల్ చెప్పారు. ఇది నిజమని మేము ఖచ్చితంగా ఆశిస్తాం, అవునా? అన్ని తరువాత క్రీస్తు సృష్టికర్త అతను విశ్వాన్ని సృష్టించాడు. కొలస్సీయులు 1:16, యోహాను 1:3, హెబ్రీయులు 1 అంతటా మృతులలో నుండి ప్రజల్ని పునరుద్ధానం చెయ్యడం, వారిని తక్షణమే వారి మహిమగల శరీరాల్లోకి అనువదించడం వంటి వాటితో సహా విశ్వ సృష్టికర్త తాను కోరుకునే విధంగా భూమి యొక్క అంతర్భాగాలను మార్చగలడు. అవును, ఆన్రిడ్ గింగ్రిచ్ గ్రీక్ పండితులు, మీరు కొన్ని క్షణాల మాట్లాడుతున్నా నుండి ఆయన మమ్మల్ని విడిపిస్తాడనే పదం గురించి మాట్లాడతారు. క్రైస్తవుల భవిష్యత్తు కోపం నుండి, దాని నుండి వేరు చేయడం ద్వారా విడిపిస్తాడని ఇది సూచిస్తుంది. వారికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా లేదా వారిని రక్షించడం ద్వారా కాదు అని చెప్పారు. కానీ అది భూమికి రాకముందే విముక్తి యొక్క పరిపూర్ణతను ఎంతగానో నొక్కి చెప్పడం జరిగింది. అదేమిటి? ఇది ఒక ముఖ్యమైన వ్యత్యాసం జాన్. ఎందుకంటే నేను గల్ఫ్ తీరంలో 5 సంవత్సరాలు నివసించాను. మేము 5 వేర్వేరు తుఫానుల్ని అనుభవించాం. తుఫానుల మధ్య నివసించిన ప్రజలు ఉన్నారు, కానీ ఇతరులకు తుఫాను రాకముందే ఖాళీ చేయమని పిలుపు ఇవ్వబడింది. చాలామంది ఆ విధంగా చేశారు. వారు హరికేన్ల యొక్క భయంకరమైన ప్రభావాల నుండి నిరోధించబడ్డారు. దేవుని కోపానికి కూడా అదే వర్తిస్తుంది. అవును, మనం ఇతర గ్రీక్ పండితుల గురించి మాట్లాడొచ్చు, కానీ ప్రస్తుతం మన సమయం అయిపోతుంది. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. నాకు ఉక్రెయిన్లో ఒక సహచరుడు ఉన్నాడు. ఆయన కుమారుడు అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆ ముగ్గురులో అతనికి స్నేహితులున్నారు. అతను ఒక చోట నివసిస్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు మరియు రష్యన్లు ఎగురుతూ ఉన్నారు మరియు వారు నగరంపై బాంబు దాడి చేస్తున్నారు. ఒక రాత్రి వారు అతని కుడివైపున ఉన్న అపార్ట్మెంట్ పైన బాంబు వేశారు మరియు అతని స్నేహితులందరూ మరణించారు. అతను క్రైస్తవుడు కాదు, అతనికి దేవుడు తెలియదు మరియు అతను చనిపోవడానికి భయపడ్డాడు. అతనికి శాంతి లేదు మరియు అతను నిద్రపోలేదు. అయితే మా కార్యక్రమం ఉక్రెయిన్లో వచ్చింది. మేము మిగిలి ఉన్న అన్ని కేబుల్లో ఉన్నాం
మరియు మేము యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునితో ఎలా శాంతిని కలిగి ఉండొచ్చనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు మీ జీవితంలోకి ఆయన్ని ఎలా ఆహ్వానిస్తారు, ఆయన మీ పాపాలని క్షమిస్తాడు మరియు ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళతానని వాగ్దానం చేస్తాడు. అతను ఆహ్వానించాడు. మేము కొంచెం ప్రార్థించబోతున్నామని అతను ప్రార్థన చేశాడు. అతను క్రీస్తు తన జీవితంలోకి రమ్మని ఆహ్వానించాడు. అతను నాకు నోట్ రాశాడు. అతను ఇలా అన్నాడు: రష్యన్లు మా భవనాలపై బాంబు దాడి చేస్తున్నారు. ఇప్పుడు మొదటిసారిగా నా హృదయంలో శాంతి ఉంది. నేను రాత్రి నిద్రపోవచ్చు. మరుసటి రోజు రాత్రి ఎడమవైపున ఉన్న భవనంపై బాంబు దాడి చేశారు. అది కూలిపోయింది. ఆయన ఒక్కరే లేచి నిలబడ్డారు. అతను ఇంకా ఆ రాత్రి తన హృదయంలో శాంతితో నిద్రపోతాడు. ఎందుకంటే నా భవనంపై బాంబు దాడి జరిగితే నేను వెంటనే ప్రభువైన యేసుతో ఉంటానని నాకు తెలుసని చెప్పాడు. ఇది చాలా చక్కని విషయం. చాలా కాలంగా ప్రజల నుండి నాకు వచ్చిన చక్కని నోట్ అని నేను అనుకున్నా. కానీ ఈ శ్లోకాలు సరిగ్గా దాని గురించే మాట్లాడుతున్నాయి. మరణించినప్పుడు మనం వెంటనే ప్రభుతో ఉండబోతున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు, అబ్బాయిలు ప్రస్తుతం మమ్మల్ని చూస్తున్నారు. వారి జీవితానికి నిర్జితత తేదీ ఉందని వారికి తెలియదు. ఎక్కడో ఓ చోట ప్రమాదం కావచ్చు, ఇంకా వ్యాధి కావచ్చు, వయసు కావచ్చు. మనం అందరం చనిపోతాం. వాస్తవం ఏమిటంటే తరువాత ఏం జరగబోతోంది? జీవితం చిన్నది, శాశ్వతత్వం దీర్ఘమైంది. యేసులా అన్నాడు: మీరు నన్ను నమ్మండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని. మార్క్, క్రీస్తు వ్యక్తిగతంగా ఎలా తెలుసుకోగలరని మీరు వారికిచ్చి చెప్పగలరా? వారిప్పుడు కోరుకుంటే క్రీస్తు తమ జీవితంలోకి ఆహ్వానించగలరని, మీరు వారితో పాటు అనుసరించగలరని మీరు ప్రార్థిస్తారా? ఖచ్చితంగా ఇది బహుమతిని స్వీకరించినంత సులభము. యేసు మోక్షాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆయన శిలువపై ప్రత్యామ్నాయంగా మరణించాడు. బైబిల్ చెప్తుంది, ప్రభువు మనందరి దోషమును ఆయన మీద వేశాడు. దేవుడు మీ పాపాలన్నిటినీ తీసుకున్నాడు. మీరు దేవుని కృపను ఎన్నటికీ అధిగమించలేరు. మీరు ఏమి చేసినా అతను వాటన్నింటినీ తీసుకున్నాడు మరియు అతను వాటన్నింటినీ యేసుపై ఉంచాడు. దేవుడు మన కొరకు యేసు భరించిన పాపము మీద తన కోపమును కుమ్మరించెను. మరణమును జయించుటకు యేసు 3వ దినమున మృతులలో నుండి మరల లేచెను మరియు దానిని బహుమతిగా స్వీకరించడం ద్వారా మీరు అలా చేయవచ్చు. కాబట్టి ప్రభువు నామమును ప్రార్థించువాడు రక్షింపబడును అని బైబిల్ చెప్పబడుతుంది. కాబట్టి మీరు అలాంటి ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు నాతో మీ తలను వంచి ఇలాంటి ప్రార్థనను ప్రార్థించండి మరియు ప్రభువు నామాన్ని ప్రార్థించడానికి దీనిని ఉపయోగించడం కేవలం ప్రభువు వద్దకు వెళ్ళి ఇలా చెప్పండి మరియు దానిని బహుమతిగా స్వీకరించడం ద్వారా మీరు అలా చేయవచ్చు. కాబట్టి ప్రభువు నామమును ప్రార్థించువాడు రక్షింపబడును అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మీరు ఇలాంటి ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు నాతో మీ తల వంచి ఇలాంటి ప్రార్థనను ప్రార్థించుడి మరియు ప్రభువు నామాన్ని ప్రార్థించడానికి దీనిని ఉపయోగించండి. కేవలం ప్రభువు వద్దకు వెళ్ళి ఇలా చెప్పండి. మీరు ఆ ప్రార్థనను ప్రార్థించినట్లయితే యేసు మీ హృదయానికి మరియు జీవితానికి వచ్చాడని మేము నమ్ముతున్నాము మరియు ఆయన మీ పాపాలను తీసివేసి మీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు మరియు మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ మీకు కూడా వర్తిస్తాయి. అవును, బైబిల్ ఎలా చెబుతోంది? దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని ఖండించడానికి లోకానికి పంపలేదు, కానీ అతని ద్వారా ప్రపంచాన్ని రక్షించడానికి. కాబట్టి మీరు ఆ ప్రార్థన చేస్తే ఆయన మిమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు ఈ వారం మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు మాతో ఏకీభవించని కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడబోతున్నాం. మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు పరిగణించవలసిన బైబిల్ సమాచారాన్ని మేము దయతో పంచుకోబోతున్నాం. సరే, కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదాలు. తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసు చెప్పాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మీ పాపాలను తీర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువపై మరణించాడు, తిరిగి లేచాడు. తద్వారా మీరు పూర్తిగా క్షమించబడతారు. ఆయనతో శాశ్వతత్వాన్ని గడపవచ్చు. ఇది మీరు మీ సొంత మంచి పనుల ద్వారా సంపాదించగలిగేది కాదు. ఆయన మీద ఈ విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పొందగలిగే ఉచిత బహుమతిగా ఆయన మీకు అందిస్తున్నాడు. యేసుని మీ రక్షకునిగా ఉండమని అడగడం ద్వారా మీరు ఇప్పుడే దీన్ని చేయాలనుకుంటే ఈ సాధారణ ప్రార్థనలో నాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా చెప్పండి: ప్రియమైన దేవుడా, నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను పాపిని అని నాకు తెలుసు. నేను ప్రస్తుతం నీ క్షమాపణను అడుగుతున్నాను. యేసు నీ కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన శిలువపై నా పాపాలన్నిటికీ మరణించాడని నమ్ముతున్నాను. మీరు ఆయనను మృతుల్లో నుండి లేపారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నేను ఆయనను నా రక్షకునిగా విశ్వసించాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నా ప్రభువుగా ఆయనను అనుసరించాలనుకుంటున్నాను.
దయచేసి మీకోసం జీవించే శక్తిని నాకు ఇవ్వండి. నేను దీనిని యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్. మీకు తెలుసా, ఒకరోజు నేను అలానే ప్రార్థన చేశాను. మీరు ఈరోజు ఇలా ప్రార్థిస్తే దేవుడు మీకోసం ఏం చేస్తానని వాగ్దానం చేస్తాడో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బైబిల్ చెప్తోంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. మీరు ఈ ప్రార్థనను ప్రార్థిస్తే అది మీరే అవుతారు. మీరలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పాడని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పాడు, రక్షింపబడును అని. ఆ దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు మీరు జాన్ యాంకర్బర్గ్ షో నుండి మరిన్ని ప్రోగ్రాంలను మళ్ళీ చూడాలనుకుంటే లేదా స్నేహితులతో భాగస్వామ్యం చేయాలనుకుంటే మీరు మా యాప్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా చేయవచ్చు. మీ పరికరంలోని యాప్ స్టోర్కి వెళ్ళి యాంకర్బర్గ్ కోసం వెతకండి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ సిరీస్తో పాటు 100కు పైగా ఇతర ప్రోగ్రాంలను ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. మీ భాషలో ఈ వీడియోలను కనుగొనడానికి మా యాప్ను తెరిచి భాషలపై నొక్కండి. మీకోసం మరొక విలువైన వనరు మా శిష్యత్వ కోర్సు. ఈ ఉచిత 40 పాఠాల శిష్యత్వ కోర్సులో మా ప్రత్యేక అతిథులు సుందర్, శ్యామల కృష్ణన్ యేసును అనుసరించడం అంటే ఏంటో మీకు దశల వారీగా మార్గనిర్దేశం చేస్తారు. మీరు కొత్త విశ్వాసి అయినా లేదా కొంతకాలంగా యేసును అనుసరిస్తున్నా దేవునితో మీ నడకలో ఎదగడానికి ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది. మీరు దీన్ని వ్యక్తిగతంగా మీ చిన్న సమూహంలో ఉపయోగించవచ్చు లేదా స్నేహితుడితో పంచుకోవచ్చు. జేఏ షో యాప్కు వెళ్ళి కోర్సులపై నొక్కండి లేదా దాన్ని తనిఖీ చేయడానికి JABible.orgలో ఆన్లైన్కి వెళ్ళండి. దీంతో పాటు మా అనువర్తనం 1000కి పైగా భాషలలో బైబిల్ని చదవడానికి, వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ స్వంత భాషను కనుగొనడానికి మా యాప్ యొక్క ప్రధాన పేజీలో ప్రదర్శించబడే బైబిల్ చిహ్నంపై నొక్కండి. ఇది తెరిచిన తరువాత ఎగువన ఉన్న 2వ పెట్టెపై నొక్కడం ద్వారా మీరు మీ భాషను కనుగొనవచ్చు. మీరు బైబిల్ని ఎప్పుడూ చదవకపోతే లేదా వినకపోతే మీ భాషను కనుగొని మీకోసం దాన్ని తనిఖీ చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మత్తయి, మార్క్, లూకా, యోహానుల సువార్త వృత్తాంతాలు ప్రారంభించడానికి గొప్ప ప్రదేశం. ఈరోజు మాతో చేరినందుకు మళ్ళీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క మరొక ఎపిసోడ్ కోసం మీరు వచ్చే వారం ఈ సమయంలో ట్యూన్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను. మనం అందరం వేర్వేరు చర్చల్లో పెరిగాం కాబట్టి వేర్వేరు చర్చిలు వేర్వేరు విషయాలను బోధించాయి. లేదా వారి పాస్టర్లలో కొందరు ప్రకటనలోకి ప్రవేశించడానికి ఇష్టం లేదు, ఎందుకంటే వారికి అది తెలియదు కాబట్టి, లేదా ఇది చాలా కష్టం లేదా చాలా వివాదాస్పదంగా ఉంది కాబట్టి మీరు ఈ విషయాల గురించి అన్నడూ వినలేదు. ఈరోజు మీరు వినబోతున్నారు. మేము దాన్ని దయతో చేస్తామని ఆశిస్తున్నాను మరియు మేమేం చెప్తామో మీరు పరిశీలిస్తారు.